హాయ్ ఫ్రెండ్స్, మీరు గనక మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మా వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. ఎవరైనా ట్రూ లవ్ చేస్తే వారు ప్రేమించిన వారి కోసం డ్రెస్సింగ్ స్టైల్ కానీ టాకింగ్ స్టైల్ కానీ ఒక్క మాటలో చెప్పాలంటే వారి లైఫ్ స్టైల్ టోటల్గా మారిపోతుంది. లవ్ చేస్తున్న రోజటి నుంచే ఫోన్ నెంబర్ కానీ హౌస్ నెంబర్ కానీ ఫ్యామిలీ ఇన్ఫర్మేషన్ ఇలా గూగుల్లో దొరకని ఇన్ఫర్మేషన్ అంతా కలెక్ట్ చేస్తుంటారు. వారి గురించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ దొరికినా హార్ట్లో లైఫ్ లాంగ్ భద్రపరుచుకుంటారు. ప్రేమించే వారి యొక్క మాట తీరును, డ్రెస్సింగ్ స్టైల్ను, బిహేవియర్ని ఇలా ప్రతి ఒక్క దానిని అబ్జర్వ్ చేస్తూ ఆనందపడుతుంటారు. ఇక్కడ వీరు చేసే పెద్ద పొరపాటు ఏంటంటే, నేను ఇంతలా ప్రేమిస్తున్నాను కదా, ఎదుటివారు కూడా నన్ను అలాగే ప్రేమిస్తారని అనుకోవటం. ఇలా ఊహించుకోవడం ఒక అందమైన అబద్ధం మాత్రమే. ఎదుటివారికి కూడా మీరంటే మీలాగే ఇష్టం ఉండాలి కదా. మీరు వారిని ప్రేమిస్తున్నట్టే వారు కూడా వేరే వారిని ప్రేమిస్తూ ఉండొచ్చు కదా. ఒక్కసారి ఆలోచించండి. మిమ్మల్ని ప్రేమించకపోవడానికి వారికి చాలా రీజన్స్ ఉండొచ్చు కూడా. ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి, మీకు ఇష్టం లేని వారు మిమ్మల్ని ప్రేమించు అని వెంటపడితే ఎంత ఇరిటేటింగ్గా ఉంటుందో. ఇక్కడ ప్రేమించడం అంటే మీరొక్కరే ప్రేమిస్తే సరిపోదు. ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకుని ఒకరి మనస్తత్వం మరొకరికి పూర్తిగా తెలిసి ఉండాలి. అప్పుడే వారి యొక్క సోల్స్ కనెక్ట్ అవుతాయి. కొంతమంది ఉంటారు, వారి డ్రెస్సింగ్ స్టైల్తో, వారి మాట తీరుతో, వారికున్న హోదాతో ఎదుటి వారిని చాలా సింపుల్గా లవ్లోకి దింపేస్తుంటారు. ఇలాంటి విద్యను వీరు చాలా మందిపై ప్రయోగించి ఉంటారు. ఇలాంటి ప్రేమ ఎంతో కాలం ఉండదు. ఎండలో నీరులా కొన్ని రోజులకే ఆవిరవుతుంది. ఎదుటివారు కూడా మిమ్మల్ని ప్రేమిస్తున్నారని కన్ఫర్మ్ చేసుకోకుండా వారిని ప్రపోజ్ చేస్తే పర్యవసానాలు చాలా ఘోరంగా ఉంటాయి. ఎలా అంటారా? ఇన్నాళ్ళు వారు కూడా మిమ్మల్ని ప్రేమిస్తున్నారు అనే భ్రమలో ఉంటారు. ఒక్కసారిగా అది కేవలం నా భ్రమ మాత్రమే అని తెలిసేసరికి మీరు తీవ్రంగా బాధపడి నన్ను కాదన్న వారికి బుద్ధి చెప్పాలి లేదా వారిని ఎలాగైనా ఏడిపించాలి అనే మైండ్ సెట్తో ముందుకెళ్తుంటారు. ఇందులో మొదటి ఆలోచన మిమ్మల్ని పైకి తీసుకెళ్తే, రెండవ ఆలోచన మాత్రం మిమ్మల్ని పాతాళానికి తీసుకెళ్లి మీ జీవితాన్ని నాశనం చేయడానికి ప్రయత్నిస్తుంది. నిజాయితీగా లవ్ చేసి లవ్లో ఫెయిల్ అయ్యారంటే ఈ ప్రపంచంలో అత్యంత శక్తివంతుడిగా మారడానికి మీకు శక్తి లభించిందని అర్థం చేసుకోండి. ఇలాంటి వారు తన లవర్ చేసింది తప్పు అని రియలైజ్ చేయించడానికి ఎంత సాహసానికైనా ఒడిగడతారు. నన్ను కాదన్న వారికి, నన్ను చీదరించుకొని చిన్న చూపు చూసిన వారికి ఎలాగైనా బుద్ధి చెప్పాలి. ఇంతలా ఇష్టపడితే సింపుల్గా నో చెప్తారా? ఇలాంటి వారికి ఎలా బుద్ధి చెప్పాలని వారిలో వారే మదన పడుతుంటారు. ఆ సమయంలో ఇలాంటి వారిలో ఒక అద్భుతమైన శక్తి ఉద్భవిస్తుంది. ఆ శక్తితో ఈ లోకాన్ని సైతం ఎదిరించగలుగుతారు మరియు తనను తాను కూడా నాశనం చేసుకోగలుగుతారు. నన్ను కాదన్న వారికి నా ప్రేమను ఎలా తెలియజేయాలి? నాకు దూరంగా ఉన్న వారికి ఈ లోకం నన్ను గుర్తించే స్థాయికి ఎలా వెళ్ళాలి? నేను తప్ప ఎవ్వరూ ఎరగని నా బాధను, నా ప్రేమను నా లవర్కి ఎలా తెలియజేయాలి? నన్ను కాదన్న వారు నా గురించి ఆలోచించాలంటే ఏం చేయాలి అని తమలో తామే ఒక విప్లవాన్ని రాజేసుకుంటారు. ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి, మీరు ఈ ప్రపంచంలో ఉన్నత స్థానాలకు ఎదిగి దేశం గర్వించదగ్గ పొజిషన్లో ఉండి నిన్ను ఒక్కసారైనా చూడాలని వేల మంది ఎదురు చూస్తున్నప్పుడు, అందులో నీ లవర్ కూడా ఉన్నప్పుడు, నీ పేరు నలుమూలలా మారుమ్రోగుతుంటే, నీ లవర్కి వద్దనుకున్నా తనకు నీవు గుర్తొస్తావు. తన ముందు వందల మంది నీ గురించి మాట్లాడుకుంటుంటే, వీరినా నేను వద్దనుకున్నది, వీరినా నేను ఇన్ని రోజులు అర్థం చేసుకునేదని వారికి మీరు కంటపడినప్పుడు వారి కళ్ళల్లో మిమ్మల్ని కలిసిన ఆనందం, మిమ్మల్ని కాదన్నందుకు తన కళ్ళల్లో పశ్చాత్తాపం చూసే సందర్భం చాలు మిమ్మల్ని 100 ఏళ్ళు బ్రతికిస్తుంది. మనలో కూడా లవ్ ఫెయిల్యూర్ పర్సన్స్ చాలా మంది ఉంటారు. మిమ్మల్ని ఎవరో కాదన్నారని, ఎవరో మోసం చేశారని నిరంతరం బాధపడుతూ మీ చుట్టూ ఉండే వారిని బాధ పెడుతూ ఉండడం వల్ల, జీవితాంతం వారిని తలుచుకుంటూ బాధపడుతూ ఉండడం వల్ల నీకేమైనా ప్రయోజనం ఉందా? ఒక్కసారి ఆలోచించండి. ఈ లైఫ్ చాలా